ముందుగా అందరికీ ముందుగా దేవదేవులకు వందనాలు. ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది. నేను కరెక్ట్గా 5 or 6 minutes నా యొక్క విషయాన్ని ముగిస్తాను. 5 or 6 minutes. ఓకే, ఇప్పుడు సిలువ మీద పలికిన 7 మాటలు. నేను ఎప్పుడైనా సరే వాక్యం చెప్పినప్పుడు ఏంటంటే 7 మాటల గురించి అంతా చెప్తారు, కానీ నేనైతే 7 మాటల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఎందుకంటే దేవుడే చెప్పేశాడు, నేను శ్రమలు పడిపోయాను, నేను మీకోసం ఆల్రెడీ బలి అర్పించేశాను, మీరు దాని గురించి ఆలోచించద్దు కానీ దేని గురించి ఆలోచించమంటారు? మనం ఎలా ఉండాలి అనేది. ఇక్కడ లాస్ట్ వాక్యం అంటే ఫస్ట్ వాక్యం నుంచి చివరి వాక్యం వరకున్నప్పుడు ఫస్ట్ వాక్యంలో శ్రమించడం గురించి చెప్తుంది, రెండో వాక్యం పరలోకం గురించి చెప్తుంది, మూడో వాక్యం తల్లిదండ్రుల మీద విధేయత చూపిస్తుంది, 7వ వాక్యం తండ్రికి తనకి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది, 5వ వాక్యం లేఖనాలు ఎలా వివరించాలని చెప్తుంది, 7వ వాక్యం సమాప్తం నేను మొత్తం అంతా ఏం చేశాను అని చెప్తుంది, 7వ వాక్యం ఏంటంటే ఆత్మని దేవునికి అప్పచెప్పుతున్నాం. దేనికి? ఎవరికి అప్పచెప్తున్నాం? దేవునికి అప్పచెప్తున్నాం. అంటే ఒకటే, ఇక్కడ మీరు ధన్యతలో చూడండి, ఫస్ట్ ధన్యత ఏముంటుంది? ఆత్మ విషయమైన వారు ధన్యులు, వారు పరలోకానికి వారసులవుతారు. ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏముంది? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అంటే ఆయన చెప్పే ప్రసంగంలో ఫస్ట్ ఆత్మ గురించే మాట్లాడారు, చివరి కూడా ఆయన ఆత్మ గురించే చెప్పారు. అదే విధంగా ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వస్తుంది. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆత్మ ఎవరికి అప్పచెప్పారు? తండ్రికి అప్పచెప్పారు. అలాగే మనం కూడా ఏంటి అంటే మనం లోకంలో ఎలా ఉన్నా ఎలా తిరిగినా అంత అయిపోవచ్చు, కానీ ఒక్కసారి మనం బాప్తిజం తీసుకొని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మన ధ్యానం మీద ఏముంటుందంటే పరిశుద్ధాత్ముడు ఉంటారు. ఆ పరిశుద్ధాత్మను ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ దేవుడు పట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం పరలోకంలో చేస్తున్నానికే. ఆయన పాపరిహార బలిగా అర్పించుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనందరినీ కూడా దేవాదేవుడు అక్కడ ఉండడానికే, అంతేగాని ఈ లోకంలో ఉండడానిక. ఎవరైనా ఒకటే, ఏంటి? మన్నే వచ్చిన వాళ్ళు ఏమైపోతాం? మన్నే కలిసిపోతాం. కానీ ఏది మిగులుతుంది? ఆత్మ మిగులుతుంది. ఏంటంటే ఈ ఆత్మని మన శరీరేచ్ఛలతో నాశనం చేయకూడదు. దేవుడు ఎందుకు గొప్పడు అంటే, ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి, మన ప్రపంచంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు, ఎంతో మంది విగ్రహాలు ఆరాధించేవారు ఉన్నారు. వీళ్ళందరికన్నా వై జీసస్ ఈజ్ ద సూపర్ హీరో, లేకపోతే అందరికన్నా ఎక్కువ మంది విశ్వసించే దేవుడు ఎందుకంటే ఒకటే చూడండి, ఏ దేవుడైనా సరే సుఖాలు పడి వచ్చారు, కానీ ఒక్క యేసయ్య మాత్రమే వచ్చినప్పుడు ఎలా వచ్చారు? చాలా దీనంగానే వచ్చారు, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? దీనంగానే వెళ్ళారు. అంటే మనకు ఆయన జీవితం నేర్పుతుంది ఏంటి అంటే దీనత్వాన్ని నేర్పుతుంది. అక్కడ ఎక్కడైనా సరే తండ్రి తండ్రి తండ్రిని ఒక 4 సార్లు అంటాడు నా 7 వాక్యాలు. అంటే ఒక తండ్రికి, ఒక కొడుక్కి, అంటే తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన విలువ ఏంటి, ఇలాంటి విషయాలు ఆయన ప్రతి వాక్యం. మనం బైబిల్లో ఎన్ని వాక్యాలు ఉన్నా ఎన్ని ఆటలైనా సరే మనం అన్వయించుకోవాల్సిన తీరు ఏంటి అంటే మన జీవితం ఏ విధంగా ఉంది, అంటే దేవుడికి ఆత్మని అప్పగించే వారిగా ఉన్నామా లేదా, అది మాత్రం చూసుకోవాలి. ఏంటంటే రోమీయుల పత్రిక కానీ, అంటే రిఫరెన్స్ చెప్పడానికి చాలా టైం ఉంటుంది, అది అయిపోతుంది కాబట్టి మనకి 1 పేతురు 4:19 కానీ, రోమీయుల పత్రిక 8:9 కానీ, తర్వాత ఏంటంటే రోమీయుల పత్రిక 8:13-14 కానీ, తర్వాత యోహాను 4:2-3 కానీ, ఇక్కడ అన్నిటి గురించి కూడా ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది అనమాట. ఏంటి అంటే మన ఆత్మని ఎవరు చెడగొడుతున్నారు? శరీరం జరగొడుతుంది. ఎవరు జరగొడతారు? శరీరం జరగొడుతుంది. అంటే ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఏదో సినిమా కనబడుతుంది, సినిమాకి వెళ్తాం, ఏది పాడవుతుంది అంటే మన ఆత్మ పాడవుతుంది. మనం ఏం పాడము, ఏమంటారంటే ఏముంది, ఏం అవ్వలేదు కదా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే శరీరానికి లొంగితే అది ఎక్కడ ఉండిపోతాం? లోకంలో ఉండిపోతాం. అదే ఆత్మని లొంగి ఆ ఆత్మని ఎవరికి అప్పచెప్పే వాళ్ళ ఉండాలి? దేవుడికి అప్పచెప్పేవారు. ఈ విధంగా కనుక మనం ఉండగలిగితే మనం ఏంటంటే దేవుడికి గొప్పనివ్వాలి. ఏంటి అంటే అది ఇంకా అంతకుమించి ఏమి కోరుకోవట్లేదు, మన నుంచి కానుకలు కోరుకోవట్లేదు, ఏమి కోరుకోవట్లేదు, కానీ మన యొక్క హృదయం దేవుడు మనకి చాలా మంచి హృదయాన్ని ఇచ్చాడు. అందుకనే చిన్నపిల్లల మనసుని ఏమని చెప్తారు? పుట్టిన పుట్టికి నిష్కప్తంగా ఉంటాడు, వాడు ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు, కానీ ఎదుగుతున్న కొద్దీ అది ఏం పెరుగుతుంది? ఆశలు, పక్కల మీద కుతంత్రాలు ఎన్ని పెరుగుతుంటాయి. ఈ దేని పాడు చేస్తారు? జాగ్రత్తగా శరీరం ఎక్కడ పాడవదు. ఏం పాడవుతుంది? ఆత్మ పాడవుతుంది. ఏం లేదు, 1-2 సార్లు మనం చెడు అలవాటుకి వెళ్ళాం అనుకోండి, 3వ సారి ఏం చేస్తుందంటే అదే చెడు అలవాటు పోయి మన మనసుని తిప్పుతుంది. కానీ మనం అలా చేయకుండా ఎప్పుడైనా
మన శరీరాన్ని మన ఆత్మను జయించగలిగితే అప్పుడు తప్పనిసరిగా మనం దేవునికి ఆత్మను అప్పచెప్పే వాళ్ళలో ఉంటాం. ఏంటంటే ఎప్పుడైనా సరే మన శరీరం కనుక మనం ఓవర్కమ్ చేస్తే మనం ఎవరికి వెళ్ళిపోతాం అంటే నరకానికి వెళ్ళిపోతాం, సాతానికి వెళ్ళిపోతాం. దేవుడు ఈ విషయాలని చాలా విషయాలు ఏమన్నాడు ఏంటంటే, దేవుడు ఇక్కడ ఈ వాక్యంలో ఈ 7th వర్డ్ లో ఆయన లేఖనాలను నెరవేర్చారు. తర్వాత ఏంటంటే శ్రమలలో విజయం సాధించారు. ఆయన ఏంటంటే మనం ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే ఇది చేశారు, సిలువేశారు, ఇలా చేశారు, బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను శ్రమ పడ్డానికే వస్తాను. మనం అర్థం చేసుకోవట్లేదంటే నేను శ్రమ పడ్డానికే వచ్చాను, నేను సిలువలో మరణం చేయడానికే వచ్చాను. బట్ మన అందరినీ కూడా బాధపడమని చెప్పలేదు. ఏం చేయమన్నారు? ఆయన లాగా రూపాంతరం అనుభవించింది ఆయన. అందుకనే ప్రతి విషయంలోనూ కూడా ఆయన కనపరుచుకుంటున్నారు అనమాట. ప్రేమ విషయంలో కానీ, క్షమించడంలో కానీ, తర్వాత తల్లిదండ్రులు చూసుకోవడంలో కానీ, ప్రతి విషయంలో ఏం చెప్తున్నారంటే చెప్తున్నారు, మీ అందరూ నాలా మారండి, నాలా మారితే నాతో పాటు తండ్రితో ఉంటారని. అంటే మనందరూ చేయాల్సింది ఏంటి అంటే అది ఏంటంటే 7 వాక్యాలు కావచ్చు, బైబిల్ మొత్తం వాక్యాలు కావచ్చు, ఏదైనా సరే మన ఆత్మని పాడు చేయదు. ఎందుకంటే చివరిలో లాస్ట్ వచ్చేసరికి మన ఆత్మని, శరీరంలో ఒక కాలు లేకపోతేనో, ఒక కన్ను లేకపోతేనో, లేకపోతే చెయ్యి లేకపోతేనే దేవుడు తీసుకెళ్ళప్పుడు ఉండదు. పర్వకం తీసుకెళ్తలేదా? తీసుకెళ్తారా? కానీ అదే ఆత్మ బాగోకపోతే దేవుడు తీసుకుంటాడా? అంటే అటువంటి ఆత్మతో కాకుండా దేవుడు ఏంటంటే నిశ్చలమైన ఆత్మతో, ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుడికి విధేయత చెప్పాలి, దేవుడు చెప్పిన ప్రతిదాన్ని మనం ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు ఏంటంటే మనం మామూలు లైఫ్ నుంచి ఎటర్నల్ లైఫ్ అంటే పరలోక జీవితానికి వెళ్తాం. అంతేగాని ఇక్కడ 7 వాక్యాల్లో కూడా ప్రతిదీ ఏంటంటే ఆయన ఒక స్క్రిప్చర్. నేను ఏమనుకుంటున్నాను, 7 వాక్యాలు ఊరికనే చెప్పలేదు. ఏంటంటే ఆది కాండంలో మనకు చెప్పినప్పుడు ఎన్ని రోజులు తయారు చేశాడు సృష్టిని? 6 రోజులు చేశాడు. 7వ రోజు ఏం చేశారు? విశ్రాంతి తీసుకున్నారు. ఇక్కడ కూడా అదే 6 పనులను చేసేసి 7వ రోజు 7వ మాట ఏంటి? ఆత్మను అప్పచెప్పారు. ఇలాగే రేపు ప్రతి దానికి ఆది కాండం నుంచి మన యొక్క దానికి లింక్ ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు కూడా పాత నిబంధన ఎప్పుడు కూడా కొత్త నిబంధనకు ఒక ఛాయ అన్నమాట. అంటే అలా ఉంటది. అలా ఏంటంటే మనం ఏదైతే సృష్టిని ఆరంభంలో ఆయన ఎందుకైతే చేయగలుగుతున్నాడో మీకు తెలుసో లేదో కానీ, పాత నిబంధనలో ఆయన మనల్ని మారుద్దామని చెప్పి చాలా మందిని తీసుకొచ్చారు అనమాట. న్యాయాధిపతుల్ని, రాజుల్ని, ప్రవక్తలు వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఎవరు రాలేదు, ఎవరు మారలేదు, మనుషులుగా ఉన్నారు. బట్ ఇలా కాదని చెప్పి ఎవరు తీసుకొచ్చారంటే ద హీరో, ద రియల్ కింగ్ ఎవరు? జీసస్. ఆయన్ని కుమారుడిగా, నా అద్వితీయ కుమారుడిని తీసుకొస్తానని చెప్తారు. ఇప్పటికీ కూడా యూదులు కొంతమంది ఏం చెప్తారంటే లాస్ట్ లో ఏలియా వస్తాడు, మెస్సయ్య వస్తాడు. ఆ మెస్సయ్య ఏలియా నాకు తెలుసుకోవడానికి చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఇంకా ఇప్పటికీ అదే గొడవలు. ఇంకా ఎవరో వస్తారు, ఎవరు వచ్చిన గ్రహించడం లేదు. కానీ మనం అలా ఉండదు. ఎందుకంటే వీఆర్ క్రిస్టియన్స్. మనందరూ కూడా దేవుని బలంగా తెలుసుకున్నాం. ఎందుకంటే యెరూషలేం అందరూ అనుకుంటారు, చాలా మంది హిందువులు ఏమంటారంటే మీ దేవుడు ఇజ్రాయేల్ పుట్టాడు కదా, ఇజ్రాయేల్ దేవుడు అంటారు. కానీ ఇజ్రాయేల్ కన్నా అన్ని దేశాలు ఎక్కువ పూజిస్తారు. మామూలుగా ఇజ్రాయేల్ కంట్రీలో కన్నా మిగతా దేశాల్లోనే క్రైస్తవులు అనే వాళ్ళు ఎక్కువ. కాబట్టి మనందరికి దేవుడు ఇచ్చిన ధన్యత ఏంటి అంటే ఎన్నో వాక్యాలు బైబిల్లో చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మన పాస్టర్ గారు అవ్వచ్చు, లేదా ఎవరైనా అవ్వచ్చు, మన యూట్యూబ్లో అవ్వచ్చు, ఎన్నో విషయాలు చెప్తుంటారు. ఇవన్నీ విషయాల్ని మనం ఓకే బాగుంది, ఇదేదో బాగుంది అని కాకుండా దాన్ని ఏం చేయాలి? మన జీవితాన్ని అన్వయించుకోవాలి. మన జీవితాన్ని ఎప్పుడైతే అన్వయించుకున్నామో మనం ఏం చేయగలం? దేవుడికి ఆత్మను అప్పగించగలం. అంతేగాని ఈ 7 మాటల గురించి మనం ఎప్పుడు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 7 మాటల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? మన జీవితాలు నిజంగా ఇక్కడ చూడండి ఉంది కదా, క్షమించగలగాలి. క్షమించుతున్నామా? తర్వాత పక్కలకు భరోసా ఇవ్వగలుగుతున్నామా? తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఇవ్వగలుగుతున్నామా? ఎవరికైనా చెయ్యివ్వాలి, తండ్రిని అడుగుతున్నాం, ఇలాంటి చెబుతున్నాం. ఇలా మనం ప్రతి దాన్ని కూడా మన జీవితాన్ని అన్వయించుకుంటే కనుక అప్పుడు దేవునికి మనం ఇష్టమైన కుమారుల్లో ఉంటాం, దేవునికి మన ఆత్మను అప్పచెప్పేవాళ్ళం ఉంటాం. ఒకవేళ ఈ క్వాలిటీస్ ఏం లేకపోతే మనం ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని వాక్యాలు చూసినా మనకి ఏమీ లేదు. దేవుడు ప్రతిదానికి కూడా క్షమించేవాడు, పశ్చాత్తాపడి కన్ఫర్మ్ చేస్తాడు. కానీ ఒక రోజున మనం కన్ఫర్మ్ గా మనకి ఏముండాలంటే మనకు దేవుని ఆత్మను అప్పచెప్పేవాళ్ళు. ఇక్కడ దేవుడు యేసయ్య ఉన్నాడు. యేసయ్య వచ్చిన పనిని ప్రతిదాన్ని తోచా తప్పకుండా చేశారు. ఎక్కడైనా ఆగిపోయారా? చేయకుండా తగ్గించి జీవించారు. తండ్రి ఏదైతే చెప్పారో ఒకసారి టైంలో అడుగుతారు, నీ చిత్తమైతే గిన్నెని తప్పించు అని. లేదు నా చిత్తంగా నువ్వు బలి అవ్వడం ఇష్టమే అని అన్నారు. ఏం చేశారు? సిలువ మరణం పోతారు. అంటే చూడండి ఇక్కడ ఒక విషయం, జీసస్ ఎందుకు గొప్పవాడంటే ఆయన
అనేక అద్భుతాలు చేశారు. ఆయన ఉన్న 3.5 సంవత్సరాలు ఎన్నెన్నో అద్భుతాలు చేశారు. ఆయన కాపాడుకోవడం ఎంతసేపు? జస్ట్ ఒక మేకు ఊడిపోంటే ఊడిపోదు. ఎందుకు ఊడిపోదా? మన కోసం చేసుకున్నారు. ఆయన అద్భుతాలు చేశారు, మానవుల్లో ఉన్నాడు. అంటే తండ్రి చిత్తాన్ని ఎంత పర్ఫెక్ట్ గా నెరవేర్చారు చూడండి. ఒక టైంలో ఆయన దేవుడి యొక్క కుమారుడని ఆయన మహిమ కార్యాలతో తెలియజేస్తూనే, ఒక టైంలో దేవుడి కుమారుడని చెప్పి తగ్గించుకుంటూ శిలువలో మరణం చెందించి మనందరికీ కూడా పరలోక ప్రవేశానికి ఆయన గేట్ పాస్ ఇచ్చారనమాట. ఆ గేట్ పాస్ తీసుకునే వారిగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను.